బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే. వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేసావంట, నా గుండె గణాంకెంత చేసావంట. చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమ దోశలు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగి వస్తుంది. వెళ్ళి పని చేసుకో. రాని నాకేమన్నా భయం. వెళ్ళిపెట్టుకో. అయ్యా అంతా నాట్లయితే మనం కాపురం చేసినట్టయ్యా. లేదు అడుక్కు తినాలి. ఇలాంటి ఉంటాను. ఇంకొక గది అయితే దెబ్బరట్టు అవుద్ది. పిండి అయిపోయింది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ, నీ దోశల చప్పుడు తిరుపతి కొండ దాకా వినిపిస్తోందమ్మా. నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. ఈ సుప్రభాతమనే 7 కొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. దోశలు సప్తస్వరాలు పాడుతున్నాయి, తినేవాళ్ళు బాకీ రాగాలు పాడుతున్నారు. ఇచ్చేస్తారులే పాపాయమ్మ, ఇవ్వక ఎక్కడికి పోతారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందభైరవ ఆలాపన చేస్తున్నట్టుంది. వేడి వేడిగా ఇట పడి ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కొత్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. పాపాయమ్మ, నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగానట్లా. ఇప్పుడేం చూసావు నా ఒంటికాయా? ఈ దిక్కుమాల పోయి దగ్గర కూర్చుని ఇలా పగసూరిపోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరియద్దల్లాగా నా ఒళ్ళంతా మెలమెలమెలమెల మెరిచిపోయేదంటే నమ్ము శ్రీనివాసులు. ఇక చెప్పకు పాపాయమ్మ, చిన్నతనంలో నేను చూస్తుంటే మా కుర్రకారుకంతా ఒళ్ళు పెరపెరలు ఆడేదనుకో. సన్నగా, పొట్టిగా, ఎర్రగా, డైమండ్ రాణిలాగా ఉండేదని అనుకో. ఆయన ఇలాగే అనేవారు. పాపా పాపా నీకు దిష్టి తగులుద్దే, నేను 2 కళ్ళ చూడలేనే అని. పాప పిచ్చి మహారాజు అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మ, ఒక బేడ పకోడీ పెట్టు. ఏ శ్రీనివాసులు, ఇక్కడ అట్టు తింటూ కూర్చుంటే అక్కడ ప్యాకాట్ ఏమవుతుంది? పొద్దుకోవడంలే, పద. అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే పేకాట్లో పట్టు దొరకదయ్యా. ఓహో, లెక్క రాసుకో. అంతేగా మరి. అలాగే వాడు ఉబ్బేసి డబ్బు ఇవ్వకుండా పని చేసుకో. ఓసి దిక్కు మొక్కులు ఏం దాని అని తీసుకొచ్చి నేనేదో ఇంటి దాన్ని చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగనీలుగుతున్నావు. ఇదిగో ఆ శ్రీనివాసులు గారి 3 కాపీ 2 దోశలు రాసుకో. ఒక్కటి దోశే కదా. నువ్వు చదువుకున్నా చెప్పారా? నాయనే, ఇదిగో పండగ రోజు కూడా పాసపొగుడు అంటే ఏం లాభం లేదు. పాయింట్కు పావాలా, అలా అయితేనే పేక తీసేది. అబ్బా ఏమిటి ఈవేళ శ్రీనివాసులు జోడు గుర్రాల మీద దౌడు తీసుకున్నాడు. 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీశానయ్యా దౌడు. ఇప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాలత్తా బట్టీకెళ్ళి. నీ గొంతు తక్కువ చెప్పు. బట్టీకెళ్ళి పట్టించుకొస్తున్నాను. సరే పో, లోపల బియ్య పచ్చడి దాచు. పో త్వరగా. పాపాయమ్మ గారు, దాసు కరువు రోజుల్లో కూడా బాగానే సంపాదించావే. పండగ రోజులు కదమ్మా. అవునులే, సంవత్సరం పొడవునా పోగేసుకున్న పాపాలన్నీ గుప్పరిజంతో కడిగేసుకోవాలిగా మరి. ఆయన నాకెందుకు ఊరాడ పాప పుంజాలని. లాభం అమ్మా పాపాయమ్మ, అమ్మాయి పెళ్లి త్వరలో చేయాలనుకుంటున్నాను. శుభం. అయితే మాకు తొందరలో పప్పనం దొరుకుతుంది అన్నమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నా మీద మాత్రం నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో ఇంత ఉంది అని తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి, ఒక్కగానొక బిడ్డ. మా వారు బతికుండగా దాచిన డబ్బు ఏమన్నా 287 చిల్లరా. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇదేదో 4-5 ఉంటుంది. 8, 687, 20. పర్వాలేదే, 900 దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డా. అవునవును, ఆయన కూడా అలాగే అనేవారు. ఉసే పాప, మన దాసు డబ్బు జాగ్రత్తగా చేయాల్సుమా. పిల్ల పెళ్లి కోసం కూడబెట్టుకుంటున్నాడు పాపం.
పిచ్చిముండేవాడు అన్నారు. వెళ్ళొస్తాను. మంచిదండి. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా ఏం జరగలేదు, వాళ్ళ కాడలేదు. సరే, ఈ రెండింటికి కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే. ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో నిద్రమోహం. ఓటి పైగాను ఏదో పావునో తేళ్ళు చూసి అడిని తచ్చినట్టు వస్తున్నావు. 3-3.5 కొన ఉండదు. ఇదిగో చూడబ్బాయి, 1.5 ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదే పోగా 1/2 మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. సరే ఇవ్వండి. ఇదిగో 25 రూపాయలు. 10, 15, 20, 25 చూసుకున్నా. వెళ్ళు. పాపాయమ్మ, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది. సంతోషం. ఒక పెద్ద బరువు దింపుకుంటున్నావు అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు ఇప్పిస్తే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. అయ్యో మా దాది. ఏమిటమ్మా? ఏం చెప్పండి దాసు? ఏం జరిగింది పాపాయమ్మ? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి నేను 3 రోజుల దాకా ఇంట్లోకి వెళ్ళడానికి వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను. మిగతా పనులు చూసుకో. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం ఆర్భటాలు ఒక ఏదో తక్కువలో కుదుమట్టంగా పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, ఆ మిగతా డబ్బు ఏమైనా ఉంటే అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బంతా లెక్క చూసి సిద్ధంగా ఉంచితే. ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ నువ్వు నా దగ్గర డబ్బు దాచకపోయినా లక్ష్యం పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులంతా తీసిజంటయ్యా. అలాగే అమ్మా, అంత మాత్రం అభిమానం ఉంటే అంతే సార్. ఏం పర్వాలేదు, వెళ్ళరా. ఒక్కడ చూసుకోవాలని పొల్లు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. 2 దోశలు సుబ్బాయి గారికి. 2 దోశ. ఏం దాసు ఎండను పడి వచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేమన్నా మర్చిపోయిందా దాసు? ఎండను పడి వచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మ, ఏమిటమ్మా నువ్వు అనేది? 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. పూటకి టికానా లేని వాడివి, ముష్టెత్తుకుని వాడివి. 1, 2, 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మ, నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద తోచేస్తాడు. ఇంకా ఇంత మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? విన్నారు నాడే, విన్నారా? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా మొగుడు దాన్ని దాచేస్తున్నాడు. తప్పు దాసు, చాలా తప్పింది. కావాలంటే 100, 50 అడిగి తీసుకెళ్లి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. అంతేగాని ఇలాంటి అబాండాలు వేయడం నీకు ముడియట కాదు. కళ్ళు ఎరగేసి డబ్బా ఇస్తాను మాత్రం ఇస్తాననుకున్నావుయ్యా? నా డబ్బు నాకు ఇస్తేనే కానీ నేను నీకు గుమ్మం దగ్గర. అయ్యో అయ్యో, ఆడత డబ్బు దౌర్జన్యంగా కాజాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో అయ్యో, ఏం భయపడు పాపాయమ్మ, పోలీసులు పిలిపించి వాడిని జైల్లో వేయించేస్తాగా. తెలుసుకో, పోలీసులు కాదు, ఆ దేవుళ్ళే పిలుచుకో. నాన్న ఇంకా రాలేదే? ఏ తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? వస్తాయా? రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి 1 గంట అయింది. అక్కడ విడుదల ఆలనా పాలనా లేదు. మా గతి ఏం కావాలని? అసలు మగ పెళ్లి వారం అనే ఖాతర ఏమైనా ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు, రాజుగారు మీరేనా? నేనే బాబు. పాపాయమ్మ గారి డబ్బు కాజేయడానికి ఆమెను కొట్టారని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదంతా కట్టు కథ. ఒక్కగానొక్క బిడ్డ, నా కన్న తల్లి పెళ్లి కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్టన ఆయ కట్టుకుని ఆవిడ దగ్గర డబ్బు దాచుకున్నా.
నన్ను ఇంత మోసం చేస్తుందని ఊహించనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి, అంతా కోర్టులో చెప్పుకోండి. ఫైనాన్స్ సార్ చిచ్చి దరిద్రపు సంబంధం. బావగారు ఇంత అవినీతికి పాల్పడుతున్నారని మీరు నమ్ముతారా? నా బిడ్డ మీద ఒట్టేసుకో చెప్తున్నా, ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి పాపం ఆ పిల్లలు ఎందుకయ్యా ఇరికిస్తావు? ఇంకా నయం, ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. బాబు నా బిడ్డకి అన్యాయం చేయకండి. నా జీవితం అంతా ధారపోసైనా సరే మీ డబ్బు మీకు చెల్లించుకుంటాను. బావగారు ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ పట్టుకునేవో ఇన్స్పెక్టర్ కాళ్ళు అయినా పట్టుకోవయ్యే ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మీరు తలెత్తుకు తిరగాలా కర్లేదా? పదండి పదండి రాజుగారు. అమ్మా లక్ష్మి, ఇంకా ఎందుకమ్మా ఆ పేరు పెట్టి పిలుస్తావు? కన్న తండ్రి నీకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా. కొండంత అపవాదుని నెత్తరేసి వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు లక్ష్మి ఊరుకో ఊరుకో. అత్తయ్య నేనెంత దురదృష్టవంతురాలు. నేనే లేకపోతే నాన్నకి ఇన్ని కష్టాలు వచ్చిండేవా? నేనెంత రాజుగారు ఏమిటిది? నా కర్మ బాబు. ఏమిటి చేస్తారు? అసలు ఏం జరిగింది? లక్ష్మి లక్ష్మి నన్ను పోనివ్వండి. ఏమిటి లక్ష్మి, దీనికి ఏమైనా మర్చిపోయిందా? బాబు దేవుళ్ళగా మీరే అనుకోకపోతే నా లక్ష్మి నాకు దక్కదు కాదు. ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచంలో చోటు లేదు అత్తయ్యా, చోటు లేదు. ఏమిటి లక్ష్మి నువ్వు చేసిన పాపం? నీ ప్రాణాలు తీసుకో. మీ నాన్న నిజంగానే ఈ దొంగతనం చేసి ఉంటాడని లోకానికి చాటాలనే. ఏమిటి కృష్ణ? లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది నాన్న. ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆగాయిత్యం? బాబు గారు నాన్న. ఊరుకోమ్మా, మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే లేకపోతే. తప్పమ్మా, పసుపు పట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు. నువ్వు చేయవలసిన పని ఇది కాదు. ముహూర్తం వేళ మించిపోతుంది. పదమ్మా. బాబు గారు. అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి. మా ఇంటి మహాలక్ష్మి కావాలి. బాబు గారు. ఏమ్మా నీకు ఇష్టం లేదా? బాబు గారు. ఏమ్మా లే. పద బాబు.